ఇక తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కోసం షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటు ఎస్ఐఆర్ మూడో ఫేజ్ లో భాగంగా తెలంగాణలో ఓటర్ల జాబితాను సవరించనున్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ, ఇటు క్లెయిమ్ల పరిష్కారం వంటి ప్రక్రియ అక్టోబర్ 3వ తేదీ వరకు కొనసాగనుంది. తుది ఓటర్ జాబితాను అక్టోబర్ 1న ప్రచురించనున్నట్లయితే ఈసీ ప్రకటించింది. అండ్ తెలంగాణలో మొత్తం 35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు, 25,886 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు ఎస్ఐఆర్ లో పాల్గొంటారు. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కోసం షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎస్ఐఆర్ మూడో ఫేజ్ లో భాగంగా తెలంగాణలో ఓటర్ల జాబితాను సవరించనున్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ, క్లెయిమ్ల పరిష్కారం వంటి ప్రక్రియ అక్టోబర్ 3వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రచురించనున్నట్లు ఈసీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు, 25,886 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు ఎస్ఐఆర్ లో పాల్గొంటారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, తెలంగాణలో అయితే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కోసం అయితే షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణకు సంబంధించి ఫేజ్ 3 భారత ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ ను ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం అక్టోబర్ 1, 2026 అర్హత తేదీ ఆధారంగా నిర్వహించున్నామని చెప్పడం జరిగింది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో మే 20, 2026 నుంచి జూన్ 29, 2026 వరకు సన్నాహక కార్యక్రమాలు, శిక్షణ, ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. తర్వాత జూన్ 30 నుంచి జూలై 29 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే, బిఎల్ఓస్ ఇంటింటి సర్వే నిర్వహించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియ మొత్తం 35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్, అలాగే బూత్ లెవెల్ ఏజెంట్లు 25,866 మంది పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,39,20,700 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించడం జరిగింది. రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ కు తప్పనిసరిగా బిఎల్ఏలను నియమించాలని ఎన్నికల సంఘం సూచించడం జరిగింది. తెలంగాణతో పాటు మొత్తంగా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఫేజ్ 3 నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జాబితా అనుబంధం కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా విడుదల చేయడం జరిగింది. ఫేజ్ 3 షెడ్యూల్ ను ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన గృహ లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఖరారు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఓకే, ఆల్ రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.